రైల్లో అత్యాచారం చేసి డబ్బులు ఎత్తుకుపోయి చివరికి సెల్ ఫోన్ ఎత్తుకుపోయి ఆ సిమ్ కార్డ్ వేసుకోవడంతో దొరికిపోయినటువంటి రాక్షసుడు ఎవడైతే ఉన్నాడో వాడిని అరెస్ట్ చేశాక వాడి గురించి విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. వీడు ఏదైతే నిన్ను ఏనాటికైనా చంపుతానంటూ తండ్రికే హెచ్చరికలు జారీ చేసేవాడట. ఆస్తి కోసం చిత్రహింసలకు గురి చేస్తున్నాడట. తండ్రికి మూత్రం దాగిస్తున్నాడట. అమానుషంగా ప్రవర్తిస్తున్నాడట. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రాజారావు అని రాక్షసుడు ఎన్నో అకృత్యాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రైలు అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన తర్వాత విచారిస్తున్నటువంటి సందర్భంలో వీడు చేస్తున్నటువంటి అరాచకాల గురించి కన్న తండ్రి కూడా చెప్పుకొస్తున్నాడు. సత్తెనపల్లి మండలానికి చెందిన రాజారావు కాలేజీలో చదువుకునేటప్పుడే దుర్వ్యసనాలకు అలవాటైపోయి 12 ఏళ్ల క్రితమే తండ్రి నుంచి దూరం అయ్యాడు. ఇప్పటిదాకా 4 దఫాలు కన్న తండ్రినే కొట్టాడట. అలాగే ఆస్తి పొలం కోసం ప్రతిసారి గొడవ పెట్టుకోవడం, ఇవ్వనన్నందుకు తండ్రి మీద దాడి చేసి తీవ్రంగా కొట్టడం, దుర్భాషలాడుతూ ఏనాటికైనా చంపేస్తానని బెదిరించడం వీడికి అలవాటట. దశలో తండ్రి నోట్లో టాయిలెట్ పోసాడట ఈ రాక్షసుడు. తండ్రి కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో సెల్ ఫోన్ల చోరీ కేసులో కూడా సత్తెనపల్లి పోలీసులు వీడిని అరెస్ట్ చేసిన మందలించి వదిలేశారు. వీడు ఉన్మాద చేష్టలు భరించలేక పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లు రైళ్లలో ఉన్నటువంటి మహిళల మీద పడుతున్నాడు అన్నమాట ఈ రాక్షసుడు.